Hello friends, welcome to my channel Johnny Daily Talks. హాయ్ ఫ్రెండ్స్, గూగుల్లో ఎన్నో వెబ్సైట్ ఉన్నప్పటికీ అందరికీ ఉపయోగపడేవి, ఇంట్రెస్ట్గా ఉండేవి కొన్ని మాత్రమే ఉంటాయి. సో అందులో అందరికీ ఉపయోగపడే ఇంట్రెస్ట్గా ఉండే కొన్ని వెబ్సైట్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. నచ్చితే యూజ్ చేసుకోండి. మీరు ఏదైనా థర్డ్ పార్టీ వెబ్సైట్ యూజ్ చేసేటప్పుడు ఆ వెబ్సైట్ పనిచేయాలంటే మెయిల్ ఐడితో లాగిన్ అవ్వమని అడుగుతుంది. అలాంటి టైంలో మనం మన పర్సనల్ మెయిల్ని అయితే ఇవ్వడం వల్ల నెక్స్ట్ టైం కూడా ఓటీపీస్ మెసేజెస్ అంటూ మన ఫోన్కి మెసేజెస్ వస్తూనే మనల్ని చిరాకు తెప్పిస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు మీరు గూగుల్ ఓపెన్ చేసి 10 minutes మెయిల్ అని సెర్చ్ చేయండి. అందులో ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని క్లిక్ చేయండి. అక్కడ మీకు ఒక మెయిల్ కనిపిస్తుంది. దాన్ని కాపీ చేసుకుని మీరు వాడే థర్డ్ పార్టీ వెబ్సైట్లో లాగిన్ అవ్వండి ఆ మెయిల్ ద్వారా. దీనివల్ల అడ్వాంటేజ్మెంట్ ఏంటంటే ఈ మెయిల్ అనేది జస్ట్ 10 minutes మాత్రమే వర్క్ అవుతుంది. ఈ 10 minutesలో మీ వర్క్ కంప్లీట్ అవ్వకపోతే అదే వెబ్సైట్లో లింక్ కింద 10 minutes మోర్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు మోర్ 10 minutes అనేవి యాడ్ అవుతాయి. దీని ద్వారా మీకు థర్డ్ పార్టీ వెబ్సైట్లో మీ పర్సనల్ మెయిల్ ఇవ్వకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయే వెబ్సైట్ ఆటో డ్రా. నేను ఇక్కడ టైప్ చేస్తాను చూడండి. ఇందులో ఫస్ట్ వచ్చిన సైట్ని క్లిక్ చేయండి. దీనివల్ల యూజెస్ ఏంటంటే మీరు ఏదైనా ఒక డ్రా చేయాలనుకుంటే డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు మీకు అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, కానీ మీకు వచ్చినంత మాత్రం అక్కడ డ్రా చేస్తే చాలు. మీకు అక్కడ రిఫరెన్స్ అయితే చూపిస్తాయి, చూడొచ్చు. ఇప్పుడు నేను డ్రా చేస్తాను, పైన రిఫరెన్సెస్ చూపిస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ట్రీ ఇంకా కార్డ్ డయాగ్రామ్స్ అయితే నాకు వచ్చినట్టుగా డ్రా చేశాను, కానీ అక్కడ పైన రిఫరెన్సెస్ వచ్చి నాకు పర్ఫెక్ట్ పిక్చర్స్ అయితే వచ్చాయి. సో స్టూడెంట్స్కి ఎక్కువగా ఈ వెబ్సైట్ అనేది యూజ్ అవుతుంది. ఇవే అని కాదు ఫ్రెండ్స్, మీకు నచ్చిన ఏ డయాగ్రామ్ అయినా ఇందులో మీకు నచ్చినట్టుగా జస్ట్ డ్రా చేస్తే చాలు. సిస్టమ్ ఆటోమేటిక్గా రిఫరెన్స్ తీసుకుని పైన రిఫరెన్స్ డయాగ్రామ్స్ని అయితే చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన డయాగ్రామ్ని. ఇది ఎక్కువగా స్టూడెంట్స్ ప్రాజెక్ట్ వర్క్స్కి యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ చూపించే వెబ్సైట్ మీకు చాలా నచ్చుతుంది. అలాగే ఎవరు చెప్పుండరు, మీరు అక్కడ చూసి కూడా ఉండరు. ఈ వెబ్సైట్ ఏంటంటే ఎఫ్ఎం రేడియో కోసం. మీరు ఇంట్లో ఖాళీగా కూర్చున్నారా? అయితే ఎఫ్ఎం వినండి. ఎఫ్ఎం వినాలని మాకు తెలుసు అనుకుంటున్నారా? అయితే మీరు ఏ సిటీలో ఉంటున్నారో ఓన్లీ ఆ సిటీ ఎఫ్ఎంఏ కాకుండా మన కంట్రీలో ఏ ప్లేస్లో ఉన్న ఎఫ్ఎంనైనా మీకు లాంగ్వేజ్ రావడమే ప్రాబ్లం ఫ్రెండ్స్. మీకు లాంగ్వేజ్ వచ్చినా ఏ లాంగ్వేజ్ కంట్రీ ఏ లాంగ్వేజ్ సిటీలో అయినా ఎఫ్ఎం రేడియోని మీరు విని ఆనందించవచ్చు. దీనికోసం మీరు గూగుల్లో రేడియో గార్డెన్ అని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ వచ్చే సైట్ని క్లిక్ చేయండి. ఇందులో మీకు మన గ్లోబ్ అయితే కనిపిస్తుంది. ఈ గ్లోబ్లో గ్రీన్ కలర్లో చూపిస్తున్న డాట్స్ అన్ని ఎఫ్ఎం స్టేషన్స్ ఫ్రెండ్స్.
ఏదైనా ఒక స్టేషన్ సెలెక్ట్ చేసుకుని ఆ రేడియోని మీరు వినొచ్చు. చూడొచ్చు. మీకు ఇక్కడ కొన్ని శాంపిల్స్ చూపిస్తాను. ఇలాగ ఒక స్టేటు, ఒక కంట్రీ కాకుండా మొత్తం గ్లోబల్లో ఉన్న ఎక్కడ స్టేషన్లో రేడియో అయినా మీరు వినొచ్చు ఫ్రెండ్స్. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు లేదా బోర్ కొడుతున్నప్పుడు ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకోండి. ఈ వెబ్సైట్ని పూర్తిగా జూమ్ అవుట్ చేస్తే ఇలాగా మొత్తం గ్లోబ్ మొత్తం మీకు కనిపిస్తుంది. ఇందులో గ్రీన్ డాట్స్ అన్నీ రేడియో స్టేషన్లే ఫ్రెండ్స్. దీనికి వెబ్సైటే కాకుండా పర్టికులర్ యాప్ కూడా ఉంది. ప్లేస్టోర్లోకి వెళ్ళి దీన్ని చెక్అవుట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో లాస్ట్ వెబ్సైట్ వచ్చేసి ప్రింట్ ఫ్రెండ్లీ. ఇది స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతుంది. మీరు ఏదైనా ఒక పర్టికులర్ వెబ్సైట్లో మ్యాటర్ని ప్రింట్ తీయాలనుకుంటే అందులో అన్నెసెసరీ మ్యాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు దాన్ని జస్ట్ 1 క్లిక్తో ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మీరు గూగుల్లో ప్రింట్ ఫ్రెండ్లీ అని టైప్ చేయండి. టైప్ చేశారా? టైప్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ సైట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు కింద లింక్ కాపీ అండ్ పేస్ట్ అనే బాక్స్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే క్రోమ్లో న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ని సెర్చ్ చేయండి. ఇప్పుడు నేను భగత్ సింగ్ వికీపీడియా అని సెర్చ్ చేసి ఆ మ్యాటర్ లింక్ అయితే కాపీ చేస్తాను. చూడండి, భగత్ సింగ్ వికీపీడియా అని టైప్ చేశాను. చూసారా, నాకైతే సైట్ ఓపెన్ అయింది. ఇందులో నేను తెలుగు లాంగ్వేజ్ క్లిక్ చేస్తాను. మనకి దీనికోసం మ్యాటర్ కావాలి ఫ్రెండ్స్, కాకపోతే ఇంత మ్యాటర్ అయితే మనకు అవసరం లేదు. సో మనకి డౌన్లో ఉండే లింక్స్ అండ్ అన్నెసెసరీ ఇంగ్లీష్ వర్డ్స్, లైన్స్ అన్నీ మనకి రిమూవ్ అయిపోవాలి. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ వెబ్సైట్ యొక్క లింక్ కాపీ చేస్తాను. చూడండి, సెర్చ్ బార్ కింద భగత్ సింగ్ వికీపీడియా ఉంది కదా, షేర్ సింబల్ పక్కన కాపీ సింబల్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రింట్ ఫ్రెండ్లీ ట్యాబ్ ఓపెన్ చేసి ఈ బాక్స్లో ఆ లింక్ యొక్క కాపీని పేస్ట్ చేయండి. చూసారా, నేను ఇక్కడ పేస్ట్ చేశాను. మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే అడుగుతుంది, దాన్ని జస్ట్ ఒకసారి క్లిక్ చేయండి. జస్ట్ ఒకసారి క్లిక్ చేయగానే అక్కడ ఉన్న మ్యాటర్ అంతా ఇందులోకి కాపీ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఇందులో ఏ మ్యాటర్ అయితే యూజ్ లేదో దాన్ని జస్ట్ 1 క్లిక్తో రిమూవ్ చేయండి. మనకి ఫ్రంట్ ఉన్న మ్యాటర్ అంతా కావాలి, కింద ఉన్న మ్యాటర్ వద్దు. కాబట్టి ఎక్కడి నుంచి అయితే మనకు అవసరం లేదో దాని దగ్గరికి వెళ్ళి జస్ట్ 1 క్లిక్ చేయండి. చూసారా, 1 క్లిక్కి మ్యాటర్ అంతా రిమూవ్ అయిపోతుంది. చూడొచ్చు, జస్ట్ అలా ఒక క్లిక్ చేయడం వల్ల అన్నెసెసరీ మ్యాటర్ అంతా రిమూవ్ అయిపోతుంది. చూడొచ్చు, ఇలా మొత్తం రిమూవ్ అయిపోయిన తర్వాత మనకు కావలసిన మ్యాటర్ మాత్రమే వీడియోలో కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్లోని టాప్లో ఉన్న సేవ్ సింబల్ క్లిక్ చేయడం వల్ల మీకు ఆ మ్యాటర్ ఎన్ని పేజీల్లో సేవ్ అవుతుందో చూపిస్తుంది. చూసారు కదా, దీనివల్ల మీకు మనీ అండ్ పేపర్స్ కూడా సేవ్ అవుతాయి. సో ఈ 4 వెబ్సైట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే, ఇంట్రెస్టింగ్గా ఉంటే కామెంట్ చేసి